అందరికీ నమస్తే. ఈ మాటలు చెబితే ఆమె నీకు దగ్గరవ్వాలని చూస్తుంది. ఒక స్త్రీ నీపై ఇష్టం ఉందో లేదో తెలుసుకోవాలా? ఆమె ఈ మాటలు చెబితే నీకు దగ్గరవ్వాలని చూస్తుందని అర్థం. ఒక వీడియోను చివరి వరకు చూడు. నీకే క్లారిటీ వస్తుంది. ఒక స్త్రీ మీతో మాట్లాడేటప్పుడు తరచుగా కొన్ని ప్రత్యేకమైన మాటలు చెప్తే అది మీతో మరింత దగ్గర కావాలనే ఆసక్తికి సంకేతం కావచ్చు. నువ్వేమి చేస్తున్నావు? ఈ ప్రశ్న సాధారణంగా కనిపించినా తరచూ అడుగుతుంటే అది కేవలం సమాచారం కోసం కాదు. మీరు ఈ రోజు ఎలా గడుస్తుంది? మీరు ఏమి చేస్తున్నారు? అనే విషయాలపై ఆసక్తి చూపించడం ద్వారా ఆమె మీ జీవితంలో భాగం కావాలనుకుంటుందని సూచించవచ్చు. నీతో మాట్లాడితే బాగుంటుంది. ఒక వ్యక్తి మీతో మాట్లాడటం తనకు ఆనందంగా ఉందని చెప్పడం చిన్న విషయం కాదు. ఇది మీతో సంభాషణను ఆమె విలువైనదిగా భావిస్తుందనే సంకేతం. మీతో గడిపే సమయాన్ని ఆమె ఇష్టపడుతుందో అని అర్థం కావచ్చు. నువ్వు ఉంటే నాకు ధైర్యంగా ఉంటుంది. ఇలాంటి మాటలు నమ్మకాన్ని తెలియజేస్తాయి. ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. లైక్ కొట్టి కామెంట్ బాక్స్లో వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్. ప్రతి ఒక్కరికి తమ భావాలను పంచుకోవాలనే వ్యక్తి ఉండడు. కానీ ఆమె మీతో ఉంటే భద్రంగా లేదా ధైర్యంగా అనిపిస్తుందని చెబితే మీపై ప్రత్యేకమైన నమ్మకం పెరుగుతుందని అర్థం. నీ అభిప్రాయం ఏమిటి? చిన్న విషయమైనా, పెద్ద విషయమైనా మీ అభిప్రాయాన్ని అడగడం అంటే మీ ఆలోచనలకు విలువ ఇస్తుందని అర్థం. మనం గౌరవించే వారి సలహాలను మాత్రమే ఎక్కువగా అడుగుతాం. మనం మళ్ళీ కలుద్దాం. ఇది చాలా ముఖ్యమైన సంకేతం. ఒకసారి మాట్లాడిన తర్వాత కూడా మళ్ళీ కలవాలని లేదా మాట్లాడాలని ఆమె కోరుకుంటే మీతో ఉన్న అనుబంధాన్ని కొనసాగించాలని చూస్తుందని చెప్పవచ్చు. కొన్నిసార్లు ఒక స్త్రీ తన మనసులోని భావాలను నేరుగా చెప్పకపోవచ్చు, కానీ ఆమె మాటలు, ప్రవర్తన, మీతో మాట్లాడే తీరు ద్వారా కొన్ని సంకేతాలు కనిపించవచ్చు. ఉదాహరణకు, ఆమె మీ రోజువారీ విషయాల గురించి తరచుగా అడుగుతుంటే, మీరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, మీ రోజు ఎలా గడిచింది వంటి ప్రశ్నలు వేస్తుంటే అది కేవలం మర్యాద కోసం కాకుండా మీ జీవితంపై ఆసక్తి చూపుతున్నట్లు భావించవచ్చు. అలాగే మీరు చెప్పిన చిన్న చిన్న విషయాలను కూడా గుర్తుంచుకొని మళ్ళీ ప్రస్తావిస్తే మీ మాటలకు ఆమె విలువ ఇస్తుందని అర్థం కావచ్చు. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఆమె తన ఆనందాలు, బాధలు లేదా వ్యక్తిగత అనుభవాలను మీతో పంచుకోవడానికి ప్రయత్నిస్తే అది మీపై నమ్మకం పెరుగుతుందని సూచించవచ్చు. సాధారణంగా ప్రతి ఒక్కరూ తమ వ్యక్తిగత విషయాలను అందరితో పంచుకోరు. నమ్మకం ఉన్న వ్యక్తులతో మాత్రమే అలాంటి విషయాలు మాట్లాడతారు. అందుకే ఆమె తన జీవితంలో ముఖ్యమైన విషయాలను మీతో పంచుకుంటే మీ స్థానాన్ని ప్రత్యేకంగా చూస్తుందని భావించవచ్చు. అలాగే మీ అభిప్రాయాలను అడగడం, మీరు చెప్పిన సలహాలను పరిగణలోకి తీసుకోవడం, మీ విజయాలను చూసి సంతోషపడడం వంటి లక్షణాలు కూడా ఒక మంచి అనుబంధానికి సంకేతాలు కావచ్చు. అయితే ఈ సంకేతాలను చూసి వెంటనే ఎలాంటి నిర్ణయాలకు రావద్దు. ప్రతి వ్యక్తి స్వభావం వేరు. నిజమైన అనుబంధం అనేది పరస్పర గౌరవం, నమ్మకం మరియు ఒకరినొకరు అర్థం చేసుకునే ప్రయత్నం ద్వారా ఏర్పడుతుంది. అందుకే ఎవరి భావాలనైనా గౌరవిస్తూ తొందరపడకుండా సహజంగా సంబంధాన్ని ముందుకు తీసుకెళ్లడం మంచిది. అదేవిధంగా ఆమె మీతో మాట్లాడటానికి ప్రత్యేకంగా సమయం కేటాయిస్తే, బిజీగా ఉన్నప్పటికీ మీ సందేహాలకు స్పందించడానికి ప్రయత్నిస్తే అది కూడా ఒక సానుకూల సంకేతంగా భావించవచ్చు. ఎందుకంటే మనకు ముఖ్యమైన వ్యక్తుల కోసం మాత్రమే మనం సమయం వెచ్చిస్తాం. మీరు చెప్పే విషయాలను శ్రద్ధగా వింటే, వాటిపై ఆసక్తిగా ప్రశ్నలు అడుగుతుంటే మీ ఆలోచనలు మరియు భావాలను తెలుసుకోవాలని ఆసక్తి ఆమెలో ఉందని అర్థం కావచ్చు. కొన్నిసార్లు ఆమె తన భవిష్యత్తు ప్రణాళికలు, లక్ష్యాలు లేదా కలలు గురించి మీతో మాట్లాడవచ్చు. అలాంటి సంభాషణలు సాధారణ పరిచయాన్ని మించి మరింత నమ్మకంతో కూడిన అనుబంధాన్ని సూచిస్తాయి. అలాగే మీరు ఏదైనా సమస్యలో ఉన్నప్పుడు మీకు ధైర్యం చెప్పడం, మీ విజయాలను అభినందించడం, నిరాశలో ఉన్నప్పుడు ప్రోత్సహించడం వంటి విషయాలు కూడా ఆమె మీ గురించి శ్రద్ధ వహిస్తుందని తెలియజేయవచ్చు. అయితే ఒక ముఖ్యమైన విషయాన్ని ఎప్పుడు గుర్తుంచుకోవాలి. ఈ సంకేతాలు కనిపించాయని మాత్రమే ఆమె ప్రేమలో ఉందని లేదా సంబంధం కోరుకుంటుందని ఖచ్చితంగా చెప్పలేం. కొందరు సహజంగానే స్నేహపూర్వకంగా, ఆప్యాయంగా ఉంటారు.
అందువల్ల ఒకరి మాటలను లేదా ప్రవర్తనను అర్థం చేసుకునేటప్పుడు ఓర్పుతో, గౌరవంతో వ్యవహరించడం చాలా ముఖ్యం. నిజమైన అనుబంధం అనేది ఊహలపై కాకుండా స్పష్టమైన సంభాషణ మరియు పరస్పర అవగాహనపై ఆధారపడి ఉంటుంది. అంతిమంగా ఒక వ్యక్తి మీకు దగ్గరవ్వాలని చూస్తున్నాడో లేదో తెలుసుకోవడానికి అతను లేదా ఆమె చెప్పే ఒక్క మాటను కాకుండా మొత్తం ప్రవర్తనను గమనించాలి. శ్రద్ధ, నమ్మకం, గౌరవం, సమయం కేటాయించడం, మీ సంతోషాన్ని కోరుకోవడం వంటి లక్షణాలను కలిసి కనిపించినప్పుడు మాత్రమే ఒక బలమైన అనుబంధం ఏర్పడుతున్నట్లు భావించవచ్చు. అలాంటి బంధాలను విలువైనవిగా భావించి నిజాయితీతో ముందుకు తీసుకెళ్లడం మంచిది. ఇంకా ఒక విషయం గమనించాల్సి ఉంటుంది. కొన్నిసార్లు ఆమె మీతో మాట్లాడటానికి ప్రత్యేకమైన కారణం లేకపోయినా సంభాషణను ప్రారంభించవచ్చు. ఏం చేస్తున్నావు, ఈరోజు ఎలా గడిచింది, ఇప్పుడే నీ గురించి గుర్తొచ్చింది వంటి సాధారణ మాటలు చిన్నవిగా అనిపించినా వాటి వెనుక మీతో మాట్లాడాలనే ఆసక్తి దాగి ఉండవచ్చు. ఎందుకంటే మనం తరచుగా గుర్తు చేసుకునే వ్యక్తులతోనే మాట్లాడాలని అనిపిస్తుంది. అలాగే మీరు చెప్పిన జోకుకి నవ్వడం మాత్రమే కాదు, మీరు చెప్పే కథలు, అనుభవాలు, అభిప్రాయాలను ఆసక్తిగా వినడం కూడా ఒక మంచి సంకేతం. ఒక వ్యక్తి మన మాటలను శ్రద్ధగా వింటున్నప్పుడు, మన భావాలకు విలువ ఇస్తున్నప్పుడు ఆ అనుబంధం క్రమంగా బలపడుతుంది. ముఖ్యంగా మీరు చెప్పిన విషయాలను తర్వాత కూడా గుర్తుంచుకొని ప్రస్తావిస్తే ఆమె మీ మాటలను ఎంత శ్రద్ధగా వింటుందో అర్థమవుతుంది. కొన్నిసార్లు ఆమె మీకు చిన్న చిన్న సహాయాలు చేయడానికి ముందుకు రావచ్చు. మీకు అవసరం ఉన్నప్పుడు తోడుగా నిలవడం, మీరు అడగకపోయినా సహాయం చేయాలని అనుకోవడం, మీ సమస్యలను తన సమస్యలా భావించడం వంటి లక్షణాలు కూడా ఆప్యాయతను సూచిస్తాయి. ఎందుకంటే నిజమైన శ్రద్ధ అనేది మాటల్లో మాత్రమే కాదు, పనుల్లో కూడా కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఒక విషయం చాలా ముఖ్యమైనది. ఎవరి ప్రవర్తనను చూసినా మనకు నచ్చిన విధంగా అర్థం చేసుకోవడం కంటే వారు నిజంగా ఏమి చెప్పాలనుకుంటున్నారో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. గౌరవం, ఓర్పు, నిజాయితీ ఉన్నప్పుడు మాత్రమే ఏ బంధమైనా అందంగా ఉంటుంది. అందుకే సంకేతాలను గమనించడం మంచిదే, కానీ వాటి ఆధారంగా తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. కాలక్రమేణా ఒక మంచి అనుబంధం ఏర్పడినప్పుడు ఇద్దరి మధ్య సంభాషణలు కూడా మరింత సహజంగా మారుతాయి. మొదట్లో కేవలం సాధారణ విషయాల గురించి మాట్లాడేవారు తర్వాత తమ ఆలోచనలు, లక్ష్యాలు, భయాలు, ఆనందాలు వంటి వ్యక్తిగత విషయాలను కూడా పంచుకోవడం ప్రారంభిస్తారు. ఈ మార్పు ఒక్కసారిగా జరగదు. నమ్మకం పెరిగే కొద్దీ ఒకరితో ఒకరు మరింత సౌకర్యంగా ఉండడం ప్రారంభమవుతుంది. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఒక వ్యక్తి మిమ్మల్ని తన జీవితంలోని ముఖ్యమైన సంఘటనల్లో భాగం చేయాలని ప్రయత్నించవచ్చు. ఉదాహరణకు, తనకు జరిగిన మంచి విషయాలను ముందుగా మీతో పంచుకోవడం, ఏదైనా సాధించినప్పుడు మీ అభిప్రాయం తెలుసుకోవాలని అనుకోవడం, లేదా తన నిర్ణయాల గురించి మీతో చర్చించడం వంటివి మీపై ఉన్న గౌరవాన్ని మరియు నమ్మకాన్ని సూచిస్తాయి. మనం విలువైన వారిగా భావించే వ్యక్తులకే ఇలాంటి ప్రాధాన్యత ఇస్తాం. చివరికి ఏ బంధమైనా నమ్మకం, గౌరవం, నిజాయితీ మరియు పరస్పర అవగాహనపై ఆధారపడి ఉంటుంది. ధన్యవాదాలు.